ఇక మాధవ్ కనిపించడం లేదని మనీషతో బాన్సీ జరిగిందంతా చెప్తాడు. దీంతో మనీష కూడా మాధవ్‌ని వెతికేందుకు వెళ్తుంది. కన్నా, కేశవ, చక్రి అందరూ ఇంటికి తిరిగి వస్తారు. అన్నయ్య దొరకలేదు కదా! ఇక దొరకడు కదా అని ఏడుస్తూ ఉంటాడు కన్నా. వాడిని వెతకకుండా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారా అని తిట్టేసి పోతాడు నారాయణ. ఆయన తిడుతున్నాడేంటి అని కేశవ అంటే, కోపమే కనిపించిందా? ప్రేమ కనిపించలేదా? ఉదయం నుంచి తినకుండా పెద్ది కోసం వెతుకుతున్నాడు అని మహా అంటుంది. మీరు ఏమనుకోనంటే ఓ ఐడియా చెప్తా. మీరు అన్ని చోట్ల వెతకలేరు. పోలీసులు అయితే సీసీ కెమెరాల్లో కూడా వెతుకుతారు. మనం కంప్లెయింట్ ఇద్దామని మహా అంటుంది. మంచి ఆలోచన అని కేశవ అంటాడు. దీంతో మహా, చక్రి పోలీస్ స్టేషన్‌కి బయలుదేరతారు. కన్నని జాగ్రత్తగా చూసుకోండి. ఒంటరిగా వదిలేయకండి. ఎప్పుడో ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండండి అని జాగ్రత్తలు చెప్తుంది మహా. ఇక పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ మాత్రం చాలా నిర్లక్ష్యంగా, దురుసుగా, అమర్యాదగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఏంటి అన్నట్టుగా సమాధానమిస్తూ ఉంటాడు. అసలేం జరిగింది? అతని పేరేంటి? ఫోటో ఉందా అని ఎస్ఐ అడుగుతాడు. మాధవ అని చెప్పి ఫోటో ఇస్తుంది మహా. ఏం జరిగింది అని అంటే, నిన్న పెళ్లి చూపులు జరిగాయని మహా అంటుంది. పెళ్లి కూతురికి నచ్చలేదా? మనోవేదనతో వెళ్ళిపోయి ఉంటాడు అని ఎస్ఐ కామెంట్స్ చేస్తూ నవ్వుతూ ఉంటాడు. దీంతో చక్రికి కోపం వస్తుంది. ఆగండి అని మహా కూల్ చేస్తూ ఉంటుంది చక్రిని. జరిగింది జరిగినట్టుగా చెప్తేనే మేమేదైనా చేయగలం. లేకపోతే లేదు. మా టైం వేస్ట్ చేయకండి అని ఆ ఫోటోని విసిరేస్తాడు ఎస్ఐ. దీంతో మహా జరిగింది మొత్తం చెప్తుంది. అమ్మాయి వాళ్ళతో ఓ జ్యోతిష్కుడు వచ్చాడు. జోషం ఉందని చెప్పాడు. పెళ్లి యోగం లేదన్నాడు. తమ్ముళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కావన్నాడు. రాత్రంతా బాధపడ్డాడు. అందుకే తమ్ముళ్ళ కోసం వెళ్ళిపోయాడు. మేము నచ్చజెప్పాం కానీ తెల్లారేసరికి లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని మహా అంటూ ఉంటుంది ఎస్ఐతో. ఆ లెటర్ ఉందా అని అడిగి ఎస్ఐ చదువుతాడు. చదివి ఒక్కసారిగా ఎస్ఐ నవ్వేస్తాడు. ఈ కాలంలో కూడా పిచ్చోడున్నాడు అని నవ్వుతూ ఉంటాడు ఎస్ఐ. మా బాధ మీకు నవ్వులాటగా ఉందా? మీ పద్ధతి బాగలేదు అని ఎస్ఐతో గొడవ పెట్టుకుంటాడు చక్రి. రేయ్, ఇలాంటి కేసులు రోజుకు 100 వస్తాయి. మీకు కొత్త, నాకు కొత్త కాదు అని ఎస్ఐ అంటాడు. సార్, అతన్ని పట్టించుకోకండి. మా పెద్దిని వెతికి పెట్టండి అని మహా అంటుంది. సరే, కంప్లెయింట్ రాసి ఇవ్వండి. బతికే ఉంటే వెతికి పెడతామని అంటాడు ఎస్ఐ. దీంతో చక్రికి మళ్ళీ కోపం వస్తుంది. బతికి ఉంటే ఏంటి? మా అన్నయ్య బతికే ఉంటాడు. ఎక్కడున్నా బతికే ఉంటాడు. కన్న కోసం తిరిగి వస్తాడని కోపంగా వెళ్ళిపోతాడు చక్రి. వాడేంటి అంత ఆవేశంగా ఉన్నాడు? సర్లే, కంప్లెయింట్ తీసుకో అని ఎస్ఐ అంటాడు. ఇక బయటకొచ్చిన చక్రి ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ఎందుకంత ఆవేశం, కోపం? అతన్ని కొట్టలేక ఈ గోడను కొడుతున్నారా అని మహా అడుగుతూ ఉంటుంది. ఈరోజు వాడు యూనిఫామ్‌లో లేకపోయి ఉంటే చచ్చేవాడు. మా అన్నయ్య గురించి అలా అంటాడా? మా అన్నయ్యకి మేమంటే ప్రాణం. కన్నగాడైతే కన్న కొడుకు లెక్క. అన్నయ్య ఖచ్చితంగా వెళ్ళిపోడు. తప్పంతా నాదే అని చెంపలు వాయించుకుంటూ ఉంటాడు చక్రి. నేను సరిగ్గా చూసుకోలేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. మీరు చెప్పినా నేను సరిగ్గా చూసుకోలేదు. దీని అంతటికి కారణం నేనే. నేనే పంపించాను అని చక్రి బాధపడుతూ ఉంటాడు. నువ్వు లేని ఇంట్లో మేమెలా ఉండగలం? నీకేమైనా అయితే మేము బతకలేమని బాధపడుతుంటే మహా చక్రిని ఓదార్చుతూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన చక్రి మహాని విషయం అడుగుతారు కన్న, కేశవులు. స్టేషన్‌లో జరిగింది పూర్తిగా చెప్పకుండా కంప్లెయింట్ ఇచ్చాం, వెతుకుతామన్నారు అని మాత్రమే చెప్తారు. సరే, అన్నయ్య పోతే పోనీ, మనల్ని వద్దని అనుకున్నాడు. మనకు కూడా వద్దు. బిర్యానీ తీసుకురా తిందామని కన్న అంటాడు. దీంతో కన్న చెంప వాయిస్తాడు చక్రి. ఆయనకు మనం వద్దంటే మనకు ఆయన వద్దా? నువ్వే వెర్రివాడిలా వెతుకుతావు. మనమందరం ఈ ఇంట్లోనే ఉండలేం. ఇంట్లో అన్నయ్య లేడు. నా అన్నయ్యలోనే ఇల్లుంది. ఆయన గుండెల్లోనే మనమున్నాం. నువ్వు లేనిది నటించే వయసుకి ఇంక రాలేదు. బిర్యానీ తెస్తే ఒక్క ముద్దైనా తినగలవా? అన్నయ్య ఎక్కడున్నా నేను తీసుకొని వస్తా అని చక్రి మాటిస్తాడు కన్నకి. ఇక సైకిల్ మీద ఇక వెతకడం ఆపు, రెస్ట్ తీసుకో అని నారాయణకు చెప్పి వెళ్తాడు కేశవ. ఇంతలో తాయారు, రమణయ్య వస్తారు. ఇంకా రాలేదేంటా అనుకున్నా. మమ్మల్ని చూసి నవ్వుకోవడానికి వచ్చావా అని అంటాడు నారాయణ. అంతా నీలా ఉండరు అని లోపలికి వెళ్ళి కూర్చొని పరామర్శిస్తూ ఉంటుంది తాయారు, రమణయ్య. ఎలా జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా అంటే ఆ లెటర్ ఇస్తాడు చక్రి. వాడు అమాయకుడు. వాడి మొహం చూసి ఉంటే గాయత్రితో పెళ్లి ఎప్పుడో అయ్యేది. ఈ జ్యోతిష్కుడు తప్పు చెప్పాడు. అలాంటిదేం ఉండదు. వాడికి ఇల్లు, తమ్ముడు తప్ప వేరే లోకం తెలియదు. వస్తాడులే. కన్నగాన్ని ఎత్తుకొని పెంచాడు. ముందు వీడిని జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళ్ళిపోతారు తాయారు, రమణయ్యలు. ఇక మరోవైపు గుడిలో బాధపడుతూ ఉంటాడు మాధవ. చిన్నప్పటి నుంచి తమ్ములతో ఏర్పడిన బంధం, జ్యోతిష్కుడు చెప్పిన మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఆ గుడికి మనీష వస్తుంది. మాధవ్‌ని చూస్తుంది. మీరిక్కడ ఉన్నారేంటి? మీకోసం తమ్ముళ్ళు వెతుకుతున్నారు. మహాలక్ష్మికి ఫోన్ చేసి చెప్తా అని ఇందులో అంటుంది మనీష. పెద్దికి అదేమీ అర్థం కాదు. మహాలక్ష్మి అన్నావు కదా అని దండం పెడతాడు. ఎవరికీ ఏం చెప్పొద్దు అని వేడుకుంటూ ఉంటాడు. కానీ మాధవ తెలుగులో చెప్పింది మనీషకి అర్థం కాదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని మనీష అంటుంది. ఇక మరోవైపు కన్న తినను అని మారం చేస్తాడు. కానీ మహా మాత్రం గోరుముద్దలు పెడుతుంది. మాకెందుకిలా జరుగుతుంది వదినా? మేమెవరి జోలికి వెళ్ళం కదా! అమ్మ లేదు. అన్నే అమ్మ అనుకుంటే ఇప్పుడు అన్న కూడా వెళ్ళిపోయాడు. నేనంటే ఎవరికిష్టం లేదా? అని కన్న కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు.
నువ్వంటే నీ పెద్దికి ప్రాణం. ఇష్టం రాని మహా అంటుంది. జ్యోతిష్కుడి మాటలకు భయపడి మీకు దూరంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ మీకోసం పరిగెత్తుకుంటూ వస్తాడు అని మహా చెప్తుంది. అదే టైంలో కేశవ్ వచ్చి అన్నయ్య దొరకలేదురా అని చెప్తాడు కేశవ. విన్నావా వదిన, అన్నయ్య ఎక్కడ కనిపించలేదంట అని కన్నయ్య ఏడ్చేస్తాడు. మాధవ గుడిలో కనిపిస్తే ఇంటికి తీసుకువచ్చాను అని మనీషా చెప్తుంది. పెద్దిని చూసిన తర్వాత బాన్సీ కూడా సంతోషిస్తాడు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు అని బాన్సీ అంటాడు. వద్దు, వాళ్ళు సంతోషంగా ఉండాలి. నేను ఉంటే అది కుదరదు, అందుకే ఇంట్లో నుంచి వచ్చేసా. ఇక్కడికి వచ్చిన విషయం చెప్తే నేను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతా అని అంటాడు మాధవ. సరే భయ్యా, నేను ఎవరికి చెప్పను, నువ్వు ఇక్కడే ఉండు అని బాన్సీ అంటాడు. గుడిలో కనిపించాడు, నేను ఇక్కడికి తీసుకొచ్చానని జరిగిందంతా చెప్తుంది మనీషా. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.